హాయ్! మా ఇంట్లో చికెన్ బిర్యానీ నేను చేసే చికెన్ బిర్యానీ చెప్పి మరీ చేయించుకొని తింటారు. మా ఇంట్లో వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట చికెన్ బిర్యానీ. సో, మరి నేను ఈ చికెన్ బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను. ఎక్కువ ఘాటు అయితే ఉండదు. స్పైసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయను. నేను ఎలా చేశాననేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసి ఇక్కడ చికెన్కి స్పైసెస్ యాడ్ చేద్దాము. ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి మసాలాలు మొత్తం పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టడం వల్ల చికెన్ చాలా తొందరగా ఉడుకుతుంది, చాలా జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఇక్కడ రైస్ నానబెట్టుకుందాము. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నాను నేను. 1కి 2 సార్లు చక్కగా కడుక్కున్న తర్వాత నిండుగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర మొత్తం వేసేసి అది ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడులోగా ఇక్కడ మనం చికెన్ ఉడికించుకోవడానికి నేను పెద్ద గిన్నె అనేది పెట్టేశాను. పెద్ద గిన్నెతో 1 గిన్నె నెయ్యి అనేది నేను యాడ్ చేసేసాను. ఘీ కరిగిన తర్వాత స్పైసెస్ చెక్క, లవంగ, ఇలాచి, యాలకులు నేను ఇదే వేస్తాను. అంతకుమించి నేను ఏం వేయను. అది ఇంకో ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం చిటపటలు ఆడిన తర్వాత 2 పెద్ద ఆనియన్ అనేది సన్నగా చాప్ చేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మొత్తం వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అంటే కొంచెం మగ్గాలన్నమాట. ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు, మనం చికెన్ వేస్తాం కాబట్టి. సో 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా మసాలాలు చికెన్కి పట్టించి పెట్టాం కదా, ఆ చికెన్ అనేది వేసేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉండండి. 15 నిమిషాలు చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది. చికెన్ ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే బోన్కి ఉన్న చికెన్ సపరేట్ అయితే చికెన్ అనేది ఉడికినట్టు వీడియోలో చూపించాను కదా, అలా ఉన్నప్పుడు ఒక గిన్నెలో నేను సగం చికెన్ అనేది తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ అనేది ఉడకబెట్టుకుందాము. సో 1 కేజీ రైస్ మేము 10 నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, 15 నిమిషాల పైనే అయింది అనమాట. ఎంతసేపు రైస్ నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట. రైస్ వచ్చేసి చక్కగా అన్నం కూడా ఉడికిపోయింది. రైస్ వచ్చేసి నేను 80% ఉడికిస్తాను, మిగతా 20% దమ్కి వదిలేస్తాం కదా, సరిపోతుంది అనమాట. సో నేను రైస్ ఎలా వేసాను చూసారు కదా, కింద చికెను, అలాగే పైన కొంచెం రైస్, మళ్ళీ కొంచెం చికెన్, కొంచెం రైస్ అని వేసేసి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసి దమ్కి వదిలేసాను. ఆ దమ్ అయ్యేలోగా ఇక్కడ గోంగూర అనేది రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలో పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ అనేది వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనం వాటర్లో గోంగూర చక్కగా కడుక్కున్నాం కదా, ఆ వాటర్ అనేది వేసేసి మూత పెట్టేసి గోంగూర కూడా చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గొడ్డు కారం అనేది వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేసి పప్పు గుత్తితో మెదుపుకోవడమే, అంతే. నేనైతే చికెన్ బిర్యానీలోకి గోంగూర ఎప్పుడు ఇలానే చేస్తాను. గోంగూర ఉడికేలోగా నా చికెన్ బిర్యానీ కూడా దమ్ అయిపోయింది. స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, ఎంత పొడిలాడుతూ ఎంత చక్కగా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో. నేనైతే గరిటె మీకు చూపించడానికి మాత్రమే గరిటె పెట్టానండి. నేనైతే అసలు గరిటె అస్సలు పెట్టాను అన్నమాట. గరిట పెట్టి కదిలిస్తే రైస్ అనేది 2 ముక్కలుగా అయిపోతుంది. అందుకనే నేను చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసినా దాంట్లో దమ్ అయింది నాకు ఎలా తెలుస్తుందంటే లోపల నుంచి అరోమా బయటకు వస్తుంది అనమాట. ఆ అరోమా స్మెల్ చూసి నేను పొయ్యి అనేది ఆఫ్ చేసేస్తాను దమ్ అయిందనేసి. సో సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసి చికెన్ బిర్యానీ నేను చూపించాను కదా, ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మీరు కూడా చికెన్ బిర్యానీ చేసినప్పుడు గరిటె అస్సలు పెట్టొద్దు. దమ్ అయిన తర్వాత ఒక సైడ్ నుంచి రైస్ అండ్ చికెన్ అనేది తీసుకొని అందరికీ ప్లేట్లో వేసి ఇవ్వండి. స్పూన్తో అస్సలు కలపొద్దు, కలిపితే రైస్ అనేది 2 ముక్కలు అయిపోయి చికెన్ బిర్యానీ లెక్క అస్సలు అనిపించదు. ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు ఈ చిన్న టిప్ పాటిస్తే బిర్యానీ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్. Super. Untuk sudah.
पहाड़ी नहीं है, उसमें दाल डालते हैं। खा ले हड्डी ना उसको।